నమస్తే దోస్తులు, నా ఛానల్కి వెల్కమ్. మేమైతే మత్తు ఖుషితోటి గుంజడ మైసమ్మ జాతరకు మొదలైనాము. జాతర అంటే ఇదే మొక్కుండే తీర్చుకోనికి పోతున్నాము. ఫ్యామిలీ అందరం కలిసిపోతున్నాము. అసలు కథ వచ్చేసినాము. చుట్టూ ఎన్ని కోతులు ఉన్నాయంటే చిన్న కోతులు కావు, మళ్ళీ అవి బీభత్సమైన కోతులు. ఎటు నుంచి ఏమురు కత్తునో వెళ్తలేదు. ఇగో పైన ఒక అడవి ఉడత అంటారట దాన్ని. అది ఎంత పెద్దగా ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అది చూడండి ఎంత పెద్దగా ఉందో ఉడత. చాలా బాగుంది, కాకపోతే కలర్ కూడా మంచిగా అనిపించింది. అని చూడంగానే చిన్న చిన్న ఉడతలు చూస్తాం కదా మనము, కానీ అది ఎందుకో డిఫరెంట్ అనిపించింది. వంట అయితే మొదలు పెట్టుకోవాలి. ఆడికే మస్తు లేట్ అయింది. మేము పోడు మా కోసం అని వెయిట్ చేసిర్రు. ఆ రోజు మేము లేట్కి వెళ్ళినాము. అట్లానే ఇక అక్కడికి వెళ్ళేసరికి 4 అట్లా అయింది టెంపుల్కి. ఇక పోగానే తల్లిని దర్శించుకొని వెంటనే వంట కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. కథం ఇక నాకు ఉల్లిగడ్డలు ఇచ్చిర్రు. 7 అని కూర్చున్నారు సప్పుడేక అందరు కలిసి. మా బావ చికెన్ కలుపుతాడు. కలిపి మొత్తం ఇట్లా ఇక అందరు తలా ఒక పని చేస్తా హెల్ప్ చేస్తూ ఉన్నారు. తను మా అక్క, మా కజిన్, తను కూడా హెల్ప్ చేస్తుంది. మా అమ్మాయి అందరు అలసిపోయారని అప్పుడే వచ్చారు, అప్పుడే అలసిపోయారు అనుకుని అందరికీ షాయిలు కాఫీలు కొడుతుంది. మా అమ్మ మొత్తం ప్రీ ప్లాన్డ్. ఎవరు బాగా అల్లే అన్నట్టు ఈయన కారు ఈయన అడుక్కుంటాడు. మా అమ్మ అందరికి షాయి పోతుంది. ఇగో వీళ్ళు నిలబడి ఇద్దరు తాగుతురు, మామ అల్లుడు. ఇక మా అక్క ఇంతసేపు వీడియోలో వాళ్ళేదని చెప్పి వీడియోలోకి వచ్చి షో చేస్తుంది. ఇగో మీరు ఏం చెప్తారు, చికెన్ తినరా, అది తినరా, ఇది తినరా అని బిల్డప్ ఇస్తుంది ఇక్కడికి వచ్చి. అదే వీడియోలో పడాలని అంతేలే. కానీ కథ అందరికీ వెలుగుతుంది. ఇక నువ్వేం చేస్తున్నావు, నువ్వు తినవా, నువ్వు చెయ్యవా అని అడుగుతుంది వీడియోలో పడడానికి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వైబ్ అది వేరే కదా ఎంతైనా. ఫ్యామిలీ హిట్స్ డిఫరెన్స్ అంతే. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీస్తో వెళ్ళి మంచి గుర్తుండిపోయే ట్రిప్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇగో మొదలు పెట్టిరు. ఆ కూర ఎటవుతుందో ఏం కథను అని అందరు చేతులు కలిసినాయి. అందులో చెప్తేనేమో మా బావ అవుతాడు, ఆయన మా అక్క వాళ్ళ హస్బెండ్, అస్సలుగా ఇంటలేడు. అందరేమో ఏదైనా ట్రిప్లో పోతే సూప్ తింటారు. మా బావ ఏమో చిక్కగా తింటాడు. ఏ కూర కూడా చిక్కగానే కావాలి ఆయనకు. పలసగా పోతే అస్సలు తినడు. ఇక అందరూ స్టిల్స్ కోసమో మరి ఏందోలే కానీ మొత్తానికైతే కూర కలుపుడు మొదలుపెట్టారు. కొత్తిమీర లేదంటే మా నాన్న ఎంత జోష్ మీద తెస్తారు చూడు రియా. మొత్తం ఇట్లా కుషిలో పట్టుకొస్తారు కొత్తిమీర. ఎంత కావాలంటే అంత వేసుకోర్రని. మా అమ్మగాడైతే కాళ్ళకి ఏమైనా అంటుద్దేమో, ఏమైనా గుచ్చుద్దేమో అని నడుతుంది మెల్లగా పొట్టిది. ఇక కూర ఇక మేము అందరం కలిసి వేస్తున్నాము. ఇక స్టిల్లుల కోసం ఒక్కొక్కరు, లేకపోతే ఇక నేను మా అక్క సాయి అయితే అంటే వంట కావాలనే వేస్తున్నాము. ఇక మిగతా వాళ్ళు ఇట్లా ఇచ్చిపోదాము, ఒక స్టిల్ ఇచ్చిపోదాము అన్నట్టు ఇచ్చిపోతారు. మా బావ అస్సలు కలపనిత్తలేడు కూర. ఊకే అదెత్తా ఇదెత్తా నేను కలుపుతాను ఎమ్మడబడతాడు. కసిరియాగానే సప్పుడే కూకున్నాడు. ఇక మళ్ళీ వచ్చి సాయి వచ్చి కూర కలుపుతాడు. మా నాన్న వచ్చి తీసుకున్నాడు నేను కలుపుతా అని. కథ ఇక మా నాన్న స్టిల్ ఇస్తాడు. మా నాన్న కూర నేనే ఎత్తున్నా అని స్టిల్ ఇస్తాడు. అడుగంటే నీళ్ళు పోతా అంటే పోయనిత్తలేను నన్ను మా బావ. ఏం అవసరం లేదని ఎమ్మడబడుతుండు. అయినా సరే ఎవ్వరు మాట వినకుండా మంచిగా బాటిల్ నిండా నీళ్ళు పోసేసిన. అడుగంటితే మరి సూప్ ఎడికెళ్ళి అవుతుంది ఫ్రెండ్స్, మీరే చెప్పుర్రి. చెప్తే వినడు. ఎట్లాగో దగ్గరికి అవుతుంది, చికెన్లో కదా దగ్గరికి అవుతుంది. చెప్తే ఇంటనే లేడు. అయినా సరే అని పోతే ఈ ఆడికి సప్పుడే కూకున్నారు. మా నాన్నకి ఆ కూర ఎట్లవుతుందో ఏమో, అసలు నేను తింటానో లేనో అని టెన్షన్ పడుతుడు. కథం వేసుకొని సూపే మింగుతుర్రు. ఇక అంత సూప్ మంచిగా ఉందని చూడిగా అందరు తింటారు మంచిగా వరుసగా కూర్చొని. ఏమో కోతులు ఉన్నాయి అసలు చుట్టుపక్కలల్లా, 100 కోతులు. ఏ కోత ఎటు నుంచి వస్తుందో కూడా తెలుస్తలేదు. తిండి తింటుంటే ఆటని చూసుకుంటూ కూర్చున్నాడేమో అయిపోయింది మాకైతే.
చాలా టైం పట్టింది వాటిని చూసుకుంటా. అగో ఇప్పుడు చూడు వీళ్ళందరూ మంచిగా ఉందని చెప్తారు, మళ్ళా పూరితోటి చికెన్ తింటారు, మస్తుంది కూర అని సూపే నాకిర్రు. ఇంకా అట్లా ఇగో చేయనిచ్చేటప్పుడు ఊకే మధ్యలో ఏలు పెడితే కూరలు అటు ఇటు అవుతాయి. చెప్పింది తింటే సప్పుడేక కూరలు మంచిగా అవుతాయి. ఇక మింగుతారు అందరూ, నేను కూడా మింగుతున్నా. ఎప్పుడో తిన్నా, అన్నీ వేసేసరికి అలసిపోయినట్టు అనిపించింది, ఆకలేని ఒక 3 పూరీలు తిన్నది అంతే, ఎక్కువేం తినలే. ఇక అన్నం తినబుద్ధి కాలేదు. ఇక అందరం కూర్చొని తింటున్నాము. ఆల్రెడీ అప్పటికే 5:30 5:45 అట్లా అవుతుంది. ఇంకా లేట్ అయితే కష్టం అవుతుందని ఆగినాము. తినేసి గబగబా అన్నీ చదువుకొని కథం ఇక బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయినాం.